ఆదికాండము 31వ అధ్యాయం యాకోబు జీవితంలో ఒక కీలక మలుపును వివరిస్తుంది. లాబాను మోసపూరిత ప్రవర్తనతో విసిగిపోయిన యాకోబు, దేవుని ఆజ్ఞ మేరకు తన కుటుంబంతో కనానుకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, దైవిక సంకల్పంతో కూడిన ఒక గొప్ప నిర్ణయం. లాబాను యాకోబును వెంబడించినప్పుడు, దేవుడు లాబానుకు కలలో కనిపించి, యాకోబుకు హాని చేయవద్దని హెచ్చరిస్తాడు. ఇది దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడో, వారి మార్గాలను ఎలా నిర్దేశిస్తాడో స్పష్టంగా చూపిస్తుంది. మన జీవితంలోనూ దేవుని మార్గదర్శకత్వం ఎంత అవసరమో ఇది గుర్తుచేస్తుంది. చివరికి, యాకోబు, లాబాను ఒక నిబంధన చేసుకుంటారు. ఈ అధ్యాయం కుటుంబ సంబంధాలలోని సవాళ్లను, దైవిక నమ్మకాన్ని మరియు దేవుని వాగ్దానాల నెరవేర్పును అద్భుతంగా వివరిస్తుంది. మన కష్ట సమయాల్లో దేవునిపై నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమో ఇది బోధిస్తుంది.